ఎస్ఎల్బీసీ టన్నెల్ సహాయక చర్యల్లో కీలక పురోగతి. టీబీఎం ఆపరేటర్ గుర్ప్రీత్ సింగ్ మృతదేహం వెలికితీత. ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ అభ్యర్థులను ఖరారు చేసిన కాంగ్రెస్. విజయశాంతి, అద్దంకి దయాకర్, శంకర్ నాయక్ పేర్లు ప్రకటించిన ఏఐసీసీ. ఒక స్థానం సిపిఐకి కేటాయింపు. చేనేత కార్మికుల రుణమాఫీ పథకానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్. 33 కోట్ల రుణమాఫీకి ప్రాథమిక అనుమతులు మంజూరు చేస్తూ ఉత్తర్వులు. ఆసిఫాబాద్ మెడికల్ కాలేజీకి కొండా లక్ష్మణ్ బాపూజీ పేరు పెడతామన్న సీఎం రేవంత్ రెడ్డి. నేతన్నలకు 1,30,00,000 చీరలు ఆర్డర్స్ ఇస్తున్నట్లు ముఖ్యమంత్రి ప్రకటన. ఖమ్మం జిల్లా ప్రజాప్రతినిధులతో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సమావేశం. ఈ డిసెంబర్ వరకు ఖమ్మం జిల్లాలో 2 టిమ్స్ ఆసుపత్రులు ప్రారంభిస్తామని వెల్లడి. రేపటి నుంచి పార్లమెంటు 2వ విడత బడ్జెట్ సమావేశాలు. మణిపూర్ బడ్జెట్ను సభలో ప్రవేశపెట్టనున్న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్లో భారత్ ముందు. విజయ లక్ష్యం 252 పరుగులు. కోహ్లీ, రోహిత్ శర్మ, గిల్ వికెట్లను కోల్పోయిన టీమిండియా.